కంటిన్యూ. సంసారంలో సన్యాసం అంటే మేము ముందుగా మీ వీడియోస్ పరిచయం కాకముందు, మీరు పరిచయం కాకముందు జ్ఞానోదయం పొందాలంటే లేదంటే ముక్తి పొందాలంటే అన్నిటిని వదిలేసి ఏ హిమాలయాస్కో ఎక్కడికో వెళ్ళిపోయి ప్రశాంత జీవితం గడపాలని ఏదో ఊహలో ఉంటుంటుంది. కానీ మీ వీడియోస్ చూశాక రియలైజ్ అయింది ఏంటంటే సంసారంలో కూడా సన్యాసం మనం స్థితప్రజ్ఞతతో ఉండొచ్చు. ఎలాగంటే ఒక బురదలో ఉన్నప్పటికీ ఒక తామరాకు ఆ బురదను అంటకుండా అందులోనే ఉంటుంది. ఆ విధంగా మీరు చెప్పిన ఆ వాక్య అమేజింగ్. సంసారం అనేది బేసికల్గా లేదు, ఉన్నట్టుగా అనిపిస్తున్నది అంతే. సో ద బిగ్గెస్ట్ మిత్ ఏంటంటే సంసారం ఉందనుకోవడం. రెండోది ఉందనుకున్న తర్వాత ఆ ఉంది కాబట్టి దానికోసం ఏదో చేస్తున్నాం అనుకోవడం. చేస్తున్నాం కాబట్టి ఏవో సమస్యలు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వాటికి అనుగుణంగా మనం కదులుతూ ఉండడం. కానీ రియల్గా జీవితం యొక్క మూలంలోకి చూస్తే సంసారం లేదు. అందుకని సంసారంలో సన్యాసం అన్నది కూడా ఒక భావన మాత్రమే. సంసారం ఉందనుకోవడం ఎందుకు అంటే గజ్జున్న నేను గోక్కోవడంలే అన్నట్టుంది అది. అట్లా సరే. సంసారం అంటే ఏంది? అందరికీ సంసారం ఉంది. దీన్ని మనం ఇంకొక డైమెన్షన్లో చూస్తే దీని నిర్వచనం, సంసారం ఈజ్ నాట్ ఎ బ్యాడ్ వర్డ్. కానీ నీ సంసారం నిన్ను బాధిస్తుందా, ఇబ్బంది పెడుతుందా? ఇంకొకటి సంసారం వాడిని ఇబ్బంది పెడుతుందా, లేకపోతే వాడిని హాయిగా ఉంచుతుందా అనేది కాంటెక్స్ట్ ఇక్కడ. సంసారంలో దేర్ ఇస్ నో ప్రాబ్లం. అనుకుంటే నువ్వు 1000 మందితో ఉండొచ్చు, కాన్ఫ్లిక్ట్ లేకపోతే. ఒక్కరితో ఉండొచ్చు కానీ రోజంతా గొడవలు ఉన్నాయి అనుకో, ఇది సంసారం అన్నట్టు. సంసారం అంటే ఒక ఇద్దరి మధ్యన ఎడతెగని బంక అతుక్కుంది. వీడు కదిలితే వాడు కదులుతున్నాడు, వాడు కదిలితే వీడు కదులుతున్నాడు. సో ఇదే సంసారం అంటే. అంటే దే ఆర్ నాట్ ఫ్రీవింగ్ మూవ్. ఎటన్నా పోవాలంటే ఇద్దరు పోవాలి. ఇప్పుడు సినిమాకి వెళ్ళాలంటే భార్య భర్త ఇద్దరు పోవాలి. భర్త పోతే భార్య కోపం వస్తుంది, భార్య పోతే భర్త కోపం వస్తుంది. సో ఒపీనియన్స్ మధ్యన ఒక సారూప్యత కుదరట్లే, సంఘీభావం కుదరట్లే. సంసారం అంటే ఈ నిరంతర అభిప్రాయ భేదాలు, అర్థం పర్థం లేని అటాచ్మెంట్స్, ఒకరి మీద ఒకరికి అధికారం ఉంది అని అనుకోవడం, నా మాట ఇంకో వాళ్ళు వినాలనుకోవడం వల్ల నీ మనసుకి వాళ్ళ మనసుకి, నీ జీవితానికి వాళ్ళ జీవితానికి మధ్యన ఒక లంకె పడ్డది. ఇది కంటికి కనబడదు. యు ఆర్ కాన్స్టాంట్లీ లుకింగ్ ఎట్ సంబడి. కాన్స్టాంట్గా మనం ఒకరిని అబ్జర్వ్ చేస్తున్నాం. ఇది ఒక పెద్ద రోగం ఇది. కానీ మనిషి దీన్ని ప్రేమ అంటున్నాడు, దీన్ని చాలా ఇంట్రెస్టింగ్ థింగ్గా చెప్పుకుంటున్నాడు. బేసికల్గా ఇది అట్టర్ నాన్ సెన్స్. పోనీ చేసేవాళ్ళు చేసుకొని మనం చేయొద్దు. అది చేసేవాడు ఎలాగో చేస్తాడు, తాగేవాడు ఎలాగో తాగుతాడు, అది వదిలేద్దాం. సో సంసారం అంతా బయట లేదు. ఇప్పుడు ఇదంతా సంసారం అంటున్నారు, పిల్లలు, తర్వాత అత్త మామ, ఇది సంసారం కానే కాదు అసలు. సంసారము వాళ్ళ గురించి నీ ఒపీనియన్ ఏంది, అది సంసారం. ఉదాహరణకు పిల్లలు, అత్త మామ అందరూ ఉన్నారు, బట్ ఐఎమ్ నాట్ థింకింగ్ అబౌట్ దెమ్, లేదా వాళ్ళ పట్ల నాకే వైమనస్యత లేదు, వాళ్ళని నేను ఏ విధంగానూ వాళ్ళ గురించి ఆలోచించడం లేదు, వాళ్ళకి కావాల్సిన నీడ్స్ ఏందో అరేంజ్ చేస్తాను. నువ్వు సంసార విముక్తిలోనే ఉన్నావు. సన్యాసికి కూడా చాలా పెద్ద సంసారం ఉండొచ్చు. వాడు బుడ్డగోచుతూ వాడికి అటాచ్మెంట్ అనుకో, వాడు సంసారంలో ఉన్నట్టే. అసలు నేను హిమాలయస్ నుంచి బయటికి రాలేదు, ఇది కూడా సంసారమే. నేను ఈ చిప్పలు తప్ప ఏ చిప్పలు తినను, ఇది సంసారమే. సంసారం అంటే నీకు మరొక దానికి మధ్యన బంక, దట్స్ ఆల్. సన్యాసం అంటే ఇవేవి నాకు వద్దు అని నువ్వు తీసుకున్న ఒక డెసిషన్. స్టిల్ సన్యాసి కూడా ఒకానొక సంసారంలోకి ఎంటర్ అవుతున్నాడు, కానీ అక్కడ పేచి ఉండదు అంతే. అందుకని సంసారము సన్యాసం అన్నది వేరే వేరేగా కనిపిస్తున్నా యాజ్ ఎ వర్డ్స్గా నువ్వు సరిగ్గా చూస్తే ఈ రెండు కూడా సైకలాజికల్ ఫినామినాస్. అంటే నాకు అన్నీ కావాలి, నాకు అన్నిటితో అటాచ్మెంట్ ఉంది, నేను అది లేకపోతే బతకలేను, ఇట్లా అనుకోవడం ఒక ధోరణి. ఇది సంసారము. సన్యాసం అంటే నాకు అది అక్కర్లేదు, నాకు బంధాలు వద్దు, నా భావబంధాలు వద్దు, నాకు ఉద్యోగం వద్దు, నాకు బాధ్యతలు వద్దు, నేను వేరే ఏదన్నా పని చూసుకుంటాను, నాకు ఎవరితో పంచాయతీ వద్దబ్బా నాకు అని వాడు చెప్తున్నాడు. సో బోత్ ఆర్ ప్లేయింగ్ ద సేమ్ మైండ్ గేమ్. నేనంటే అసలు ఒక బ్యూటిఫుల్ సూఫీ స్టోరీ ఉంటుంది. నేను బాయాజిద్ అనే ఒక సూఫీ మాస్టర్ని కలవడానికి ఒక వర్తకుడు వస్తాడు. అతనికి 5-6 మంది పిల్లలు, అతనితో భార్య. దమాక్ ఖరాబ్ అవుతుంది, ఎంత చేసినా కూడా తృప్తి కలగదు. ఏం చేసినా వాడిని తిడుతూ ఉంటారు, ఏం చేసినా వాడిని తరుముతూ ఉంటారు. నీ అమ్మాయి సంసారం వద్దురా బాబు, నా వల్ల కాదు, నేను అన్నీ వదిలేద్దామని చెప్పేసి ఒక 200-300 మైళ్ళు ప్రయాణం చేసి ఒక టెంట్లో బాయాజిద్ ఉంటే కలుస్తాడు.
ఆ టెంట్లో ఆల్రెడీ 50 మంది ఉన్నారు. లోపలికి రాగానే ఏం కావాలి నీకు, ఈ సంసారం నుంచి విముక్తి అన్నాడు అని చెప్తారు ఆబ్వియస్లీ. అవంటాడు మరి సంసారం నుంచి విముక్తి అని చెప్పి నీ కుటుంబాన్ని మొత్తం తెచ్చినావు కదా అంటాడు. ఆశ్చర్యపోయి బయటికి వెళ్ళి చూస్తాడు వచ్చారేమో అని. ఎవరు లేరండి రాలేదంటే ఇక్కడ అంటాడు. ఇప్పుడు నువ్వు ఇంట్లో బంగారం గురించి మైండ్లో పెట్టుకొని నువ్వు అరుణాచలం పోయినా నువ్వు బంగారంతోనే ఉంది నీ మనసు. అబ్సల్యూట్లీ. ఇది ఇంట్లో నీ ఉన్న వస్తువుల మీద మనుషుల మీద నీకేం లేకపోతే నువ్వు ఉన్నది అరుణాచలమే ఎక్కడున్నా. సో అట్లా మన పర్సెప్షన్ని బట్టి అర్థాలు వేరు, వ్యవహారికంగా పుస్తకంలో ఉన్న అర్థాలు వేరు. సో అకార్డింగ్ టు ద బుక్ సంసారం అంటే పెళ్లి చేసుకోవడము, బాధ్యతలు అని, సన్యాసం అంటే ఒక కాషాయం కట్టుకొని గోచి పెట్టుకొని పోవడం అని. ఈ రెండు ఒక అద్భుతమైన అబద్ధాలే. అట్లాంటివి ఏమిలో వీటి మధ్యన సామరస్యం ఉంది. ప్రతి మనిషి కొన్ని విషయాలు సన్యాసిగానే ఉన్నాడు. పినాయిల్ విషయంలో అందరం సన్యాసులమే, ఏం తాగట్లేదుగా. కొందరు పాలిటిక్స్ విషయంలో సన్యాసం తీసుకున్నారు, పాలిటిక్స్ నాకు అక్కర్లేదండి అన్నారు. ఇక్కడ విషయం నిన్ను బాధించే అంశం ఏది అది చెప్పు. అసలు ఎందుకు బాధిస్తుంది దాన్ని వదిలేసిపోకు. మేబీ దిశ మార్చి చూస్తే ఆ బాధ ఉండదేమో. అన్నిటికంటే పెద్ద బాధ నన్ను ఎట్లా అంటారు. సో నేను అన్నదాన్ని సరదాగా తీసుకోవాల్సిందే. దాన్ని సీరియస్గా తీసుకున్నవాడు జీవితం సంకనాకపోతుంది, అందులో డౌట్ ఏమీ లేదు. అందుకని నాకు వ్యక్తిగతంగా నేను సంసారిని కాదు, నేను సన్యాసిని కాదు. నేను ఒక సామరస్యంలో ఉన్నా. నాతో నాకు సామరస్యం. నేను పుస్తకం రాస్తే పుస్తకంతో సామరస్యం, మనుషులతో కొట్లాడితే కొట్లాటలో సామరస్యమే. ద్వేషము లేదు, నాకు ఏ ఎజెండా లేదు, ప్రాపగండా లేదు. నెక్స్ట్ సో ఇప్పుడు లావోత్సు చెప్పిన స్టేట్మెంట్ మొట్టమొదటిసారి చదివినప్పుడు ఇది నా కోసమే చెప్పాడు అనిపించింది లాంగ్ బ్యాక్. అదేంటో తెలుసా, నన్ను ఎవరు ఓడించలేరు ఎందుకంటే నా ఓటమిని అంగీకరించిన అంటాడు. సో నేను ఈ సోకాల్డ్ ప్రపంచంలో ఐ యాక్సెప్ట్ మై డిఫీట్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు అచీవ్ ఎనీథింగ్. టాటా బై బై. అది విషయం. సో ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగానే రెండో విషయం, వ్యవహారం కోసం అరువు. అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే మన అరవాలి కదా, కుక్క కూడా అరుస్తుంది. వ్యవహారం కోసం అరువు, కానీ అంతర్గతంలో నీ ప్రశాంతత, నీ హార్మోని పోనివ్వకుండా. అంటే ఇప్పుడు మాకు విషయం తెలిసినప్పటికీ గురువుగారు అరుస్తారు, తర్వాత ఇలా చెప్తారు అలా చెప్తారు, అంటే సిచ్యువేషన్ బట్టి దాన్ని అరవటం ఉంటుంది. ఏదేమైనా నీకు లోపల తెలియాలబ్బా. నువ్వు బయటికి నవ్వుకుంటా లోపల అంతా కుట్రలు కుతంత్రాలు పెట్టుకునే వాళ్ళని చూశాను నేను. వాడు అరుస్తూ ఉంటాడు, బట్ వాడికి ఏముండదు దేని మీద. అదేం అప్పుడు కదా అరిసిన అయిపోయింది, ఎవడు పట్టించుకుంటాడు భయ్య. వాడు అడవలేదు చేయలేదు, కానీ లోపల 20 ఏళ్ళైనా పెట్టుకున్నాడు, ఏదో రోజు వీడిని దెబ్బ కొట్టాలి అట్లా. సో అట్లా ఉంటుంది మనుషులకి. మనుషులు మామూలు వ్యక్తులు, మహానుభావులు, చాలా కక్షలు. ఎప్పుడో అదేదో అంటే గుర్తుపెట్టుకుంటారు, తీట్లు వేసినప్పుడు చెప్తారు ఆ రోజు అట్లన్నో అయ్యా మళ్ళీ గుర్తుపెట్టుకున్నారు. అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడగాల్సి వచ్చిందంటే, గురువు అంటే స్థితప్రజ్ఞతతో ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటాడు, అసలు అరవడు, అసలు కోపం రాదు అని అట్లాంటిది ఉంది. అయితే ఒకటి, నిజంగా ప్రశాంతంగా ఉన్నవాడు ప్రశాంతంగా కనబడకపోవచ్చు. ప్రశాంతత నటించేవాడు. ఇది ఎట్లుంటుందంటే సుభాష్ చంద్రబోసు 24 అవర్స్ సుభాష్ చంద్రబోస్లో కనబడకపోవచ్చు. అంటే షార్ట్ వేసుకోవచ్చు, బాత్రూమ్కి పోయి రావచ్చు, దగ్గొచ్చు, జ్వరంతో ఉండొచ్చు. సుభాష్ చంద్రబోస్ వేషం వేసేవాడు 24 అవర్స్ సుభాష్ చంద్రబోస్లోనే ఉంటాడు. ఇంపార్టెంట్ కదా, ఎందుకంటే అతను సుభాష్ చంద్రబోసు ఒక ఇమేజ్ అతని దృష్టిలో. ఆ ఇమేజ్ని పోనీయకుండా ఇట్లా ఎత్తిన క్యాబ్ పెట్టుకు పొద్దస్తమానే ఎవడు ఉంటాడు అబ్బా. నేను సుభాష్ చంద్రబోస్ ఆటోబయోగ్రఫీ చదివితే ఒక విషయం ఆశ్చర్యపోయాను. అసలు ఆయన జర్మనీ పోయి మన అక్కడున్న హిట్లర్తో కలిసి ఆ తర్వాత ఒక జలాంతర్గామి తీసుకొని నేవల్ మ్యూటిని ఇట్లాంటివంతా ప్లాన్ చేసే వ్యక్తి పక్కన వ్యక్తికి చెప్తుంటాడు అనమాట, మన దేశం కోసం ప్రాణత్యాగమైన చేయాలి, భయం వదిలేయాలి అని చెప్తూ ఇటు తిరగగానే బొద్దింకుంటుంది, పారిపోతున్నాడు అక్కడి నుంచి. బాబు అంటే బ్రిటిషర్స్ భయపడలే అతను, బొద్దింకంటే భయం. అట్లా చాలా అంటే విచిత్రమైన మానసిక స్థితులు అవన్నీ. సో నిజంగా ప్రశాంతంగా ఉండేటోడు ప్రశాంతంగా ఎందుకు నటిస్తాడు? ప్రశాంతత అంతర్గత స్థితినా లేకపోతే నీ ఫేషియల్ ఎక్స్ప్రెషనా? అటెట్టు ఉంటుంది. ఈవెన్ హెల్త్ కూడా అంతర్గత స్థితే. ఇప్పుడు వాడు బక్కగా ఉంటాడు, ఇట్లా వాడిని ఆరోగ్యంగా లేవని చెప్పడానికి లేదు. వాడు ఉన్నగా ఎర్రగా బుర్రగా ఉన్నాడు, వాడు ఫుల్ ఆరోగ్యం చెప్పాడు, లోపల స్కాన్ చేస్తే తెలుస్తుంది ఏమేమి చెడిపోయిందో లోపల. సో అందుకని ఇన్నర్ ఇంపార్టెంట్.
అట్లా ఇప్పుడు ఎవరెవరైతే పుస్తకంలో చదివి ప్రశాంతంగా ఉన్నవాడు ఇలా ఉంటాడు అలా ఉంటాడు అన్నాడు, వాడు దాన్ని ప్రాక్టీస్ చేస్తాడు, వాడు అంతర్గత విషయాన్ని మర్చిపోతున్నాడు. అసలు నువ్వు నీ మనసులోని సంసారం పడిపోతే ప్రశాంతత మిగిలింది బాత్కథం. కాకపోతే అది ఒక్కొక్కసారి అర్థం కాక బోర్డమ్ కూడా పట్టుకుంటుంది, లైఫ్ వేస్ట్ అనిపిస్తుంది. ఎట్లా ఉందంటే అసలు తాగకపోతే ఏం లైఫ్ అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. డ్రింకింగ్ అట్లా ఆలోచించిన వాడికి వేరేదే. అరే నువ్వు పెయింటింగ్ చేసుకోవచ్చు, పాట పాడుకోవచ్చు, లేకపోతే మౌంటైనింగ్ చేయొచ్చు, లేదా ఏదైనా చేయొచ్చు, ఓ సినిమా తీయచ్చా, అది లైఫ్ అంటే తాగాలి తిరగాలి అని ఫిక్స్ అయిన ఏ పని చేసినా మళ్ళీ చివరికి అక్కడికే వస్తుంది. తాగడం తినడంలోనే ఆనందం ఉంది అంతే, అనుకుంటున్నాడు వాడు అదొక్కటే లైఫ్ అంటే అది. అసలు 2-3 ఇండ్లు కట్టుకోపోతే ఏం లైఫ్ అని వాడు అనుకుంటాడు, వాడు దాని వెనక పడుతూ ఉంటాడు. అదంతా ప్రపంచం వల్ల వచ్చిన ఆలోచనలే, అట్లాంటివి ఏం లేవు. అసలు ఏమి లేదంటే నమ్మబుద్ధి కాదు మనిషికి, యాక్చువల్లీ ఏమి లేదు ఇక్కడ. ప్రతి ఒక్క మనిషి మత్తు కోరుకుంటాడు, కానీ అది నీ వల్ల నీ నుంచి నీకు కావాల్సినప్పుడు ఉత్పత్తి జరుపుకునే స్టేట్ నీ లోపల కలిగినప్పుడు ఇంకా ఇవన్నీ పడిపోతాయని నాకు అర్థమైంది. సో నాకు ఎప్పుడు మత్తు కావాలన్నా నా లోపలనే ప్రొడ్యూస్ అయ్యే. మనకు 2 రకాలుగా చెప్పారు మత్తు ఎందుకు. కాన్షియస్నెస్ ఈజ్ డిఫరెంట్, నువ్వు అవేర్నెస్తో ఉంటే సరిపోతుంది. సో మత్తు అక్కర్లే, నిజానికి ఏ మత్తు అక్కర్లే. ఇప్పుడు కొందరు స్ట్రెస్ ఉంటుంది, త్రూ అవుట్ ద డే మోర్ దాన్ యూజువల్ వర్క్ చేస్తారు. వాళ్ళ ఇప్పుడు ఉదాహరణకి లూధియానాలో నాకు ఫ్రెండ్, వాళ్ళ ఫ్యామిలీ సాయంత్రం అవగానే పెగ్గేస్తారు. ఒక్కొక్కరికి వేల ఎకరాల భూమి ఉంది. ఎందుకు? మార్నింగ్ 3:30 నుంచి వాళ్ళ డే స్టార్ట్ అయితే ఈవినింగ్ 6 వరకు ఒక్క క్షణం తీరుకుండదు. సో వాళ్ళు ఒక 5-6 రోజుల్లో చేయాల్సిన పని ఆ ఒక్క రోజులో చేయాల్సి వస్తుంది. అందుకని నరాలన్నీ స్ట్రెయిన్ అయిపోతాయి, అసలు వాళ్ళకి నడిచే ఓపిక కూడా ఉండదంట. సో అందుకే పంజాబ్లో డ్రగ్స్ చాలా పెద్ద ప్రాబ్లం. దానికి కారణం ఏంటి? అంటే ఫిజికల్ ఎఫర్ట్ చాలా ఎక్కువ ఉంది. సరే ఏమి చేయని వాడు కూడా బానిస అవుతున్నది వేరే సంగతి. ఒకప్పుడు చాలా వర్క్ చేసిన తర్వాత అది ఫ్రీ అవ్వడానికి కల్లో గిల్లో పట్టిస్తే ఒళ్ళు తెలియకుండా నిద్ర వచ్చేస్తుంది. ఆ నిద్రలో పుట్ట బాడీ రేపు పొద్దున వర్క్ చేయడానికి సెట్ అయిపోతుంది. అట్లా ఉండేదేమో, ఇప్పుడు అక్కర్లేదు. అసలు పక్కనతో గొడవ పెట్టుకుంటే వచ్చే కిక్కు ముందు ఇవంతా నచ్చింది. గొడవ అంతా మనసుతోనే. అసలు దానికి ఏదైనా పని ఉందనుకో, అట్లా కరెక్ట్ పని దొరికింది అనుకో, అసలు మత్తుగా తినే తిండిని కూడా మర్చిపోయి ఆ పనిలో నిమగ్నం అవుతాం. అది కాకనే కదా ప్రాబ్లం. అంటే ధ్యానం పరిచింతన వస్తుంది, నీది నాది వస్తుంది, ఎంత జ్ఞానిలా నటించినా లోపల వస్తుంది, ద్వైతీ భావన వస్తుంది, వస్తున్నాయి. తెలియదని కాదు, చూస్తున్నా నేను. చాలా క్లీనింగ్ లేయర్స్లో జరగాలి, ఇదంతా ఆషమాషి కాదు అట్లా. సో ఒక పని ఎంచుకోండి, అది మీ శరీరానికి తర్వాత అవతలకి ఏ ఇబ్బంది లేకుండా, తర్వాత అసలు దిల్ ఖోల్కే చేసేసేయాలి భయ్ పని. మళ్ళీ దాంట్లో కూడా లాజిక్లు, ప్లస్లు మైనస్లు, ఎంత వచ్చింది ఎంత పోయింది, తినడానికి ఇంత ఉందా, పడుకోవడానికి మూల ఉందా, అయిపోయింది. ప్రాపంచిక విషయాలకు 2 జతల బట్టలు ఉంటే యాక్చువల్గా నీ పర్పస్ పూర్తయింది లైఫ్ అంటే వరల్డ్ పరంగా. ఇప్పుడు యు ఆర్ హియర్ టు క్రియేట్. ఎంత పని చేస్తే డబ్బు వస్తే రాని, నేను అగెనిస్ట్ మనీ కాదు. ఇప్పుడు నేను ఈ టాక్ చేసిన 1 కోటి మంది చూసారు, నాకు 2 లక్షలు వచ్చింది, రాని, అది తప్పు కాదు. కానీ డబ్బు కోసమే అనగానే స్ట్రెస్ వస్తుంది. ఇది అయితే మన టాపిక్ సంసారం. సంసారం అనేది చాలా మంచి సబ్జెక్ట్. సంసారం అనే దాంట్లోనే ఉండాలి మనిషి, పారిపోవద్దు. ఎందుకంటే ఎక్కడ పోయినా సంసారం ఉంది. సంసారం అంటే మన ఆలోచనల చేత మనం బాధింపబడుతున్నాము. ఆ విషయాలంతా సంసారం కింద లెక్క. నిన్ను విముక్తి చేసే ఆలోచనలంతా సన్యాసము, నిన్ను బంధించే ఆలోచనలంతా సంసారం, అట్లా చెప్పుకోవచ్చు. ఇది ఎవరికి వాడు చెక్ చేసుకోవాల్సింది. మన చుట్టూ ఎవ్వరు లేరు, భార్య చచ్చిపోయింది, పిల్లలు చచ్చిపోయారు, అమ్మ చచ్చిపోయింది, కానీ నువ్వు స్టిల్ వాళ్ళని మోస్తూ ఉండొచ్చు ఆలోచన రూపంలో. వాళ్ళు తలుచుకొని బాధపడుతూ ఉండొచ్చు. ఈ వర్తమాన క్షణం ఇంత అందంగా ఉంటే ఎప్పుడో గతించిన గతాన్ని తీసుకొని ఈ క్షణంలో తెచ్చుకొని దాన్ని ఆహ్వానించి దాన్ని తలుచుకొని, నాకు తలుచుకుంటే ఏడుపు వస్తుంది. నేనంటే సావు పోయి దీన్ని ఎవ్వడు కాపాడలేడు. నేనంటే ఇంకా అట్లనే చావండి మీరు. సో ఇన్ ద ప్రజెంట్ మనిషిని భౌతికంగా బాధించేది ఏదీ లేదు, మానసికంగా ఆలోచన రూపంలోనే బాధించేది అంతా. దాన్ని అర్థం చేసుకోండి అని గురుగారు చెప్తున్నారు. నువ్వు గురువు అంటే నాకు దమా ఖరాబ్ అవుతుంది ఒక్కొక్కసారి. రీసా గారు ఊరికే రీసా అంటే అవసరం లేదు, వచ్చేస్తుంది. అంటే ఈ నాన్ సెన్స్ కూడా పోవాలి. అది ఈ మధ్యన దానికి ఉన్న వాల్యూ పోతుంది.
రీసా గారు చాలా సార్లు అదే అంటారు కదా బ్రహ్మానంద గురువు గురువు అని అట్లా అది కూడా అనేసారు. సో కాల్ మీ జస్ట్ రీసా లేదా అను, అది ఇంకా చాలా బాగుంటుంది నాకు. ఓయ్ అను వస్తుంటుంది. అసలు ఈ సో కాల్డ్ రెస్పెక్ట్లో నాకు రెస్పెక్ట్ కనబడదు అస్సలు. అది ఊరికే అది ఇప్పుడు ఎవడు నాకు శిష్యుడే లేకపోతే నేను గురువు ఎట్లయితా? లేదంటే టైసన్ భర్త గారు అన్నట్టుంది. అది ఆడు పిల్లమేం లేదు వాడికి, వాడు భర్త ఎట్లయితాడు అట్లా. సో మనిషిని అజ్ఞానం అనొచ్చు, వాడికి జ్ఞానం లేదు కాబట్టి అది వేరే సంగతి. అట్లా ఇప్పుడు ఊర్లో ఒక్కడే ఉన్నాడు అనుకోరా, వాడు బీదోడా దానికి కూడా లేదు ఎవరు తెలీదు. వాడు మనిషి అంతే, అవసరానికి ఉందా లేదా చూసుకుంటాడు. ఉదాహరణకి నువ్వు ఒక్కడే ఉంటే తిన్నాక చిప్పు ఉందా లేదా చూసుకుంటావు అంతే. అసలు ఇప్పుడు నువ్వు పోయేది ఎక్కి నీ కలవడానికి ఎవరు లేకపోతే కారు ఎందుకు, విమానం ఎందుకు, నువ్వు ఎటు పోతావు? సరిగ్గా చూస్తే పెద్ద కాంప్లెక్సిటీ ఏమీ లేదు మన వ్యవహారంలోనే. ఇప్పుడు నేను క్లియర్గా చెప్తున్నాను, నువ్వు జీవితంలో నన్ను గురువు అని పిలవద్దు. ఎందుకు అంటుందంటే అది అనవసరం కాబట్టి. అది రెస్పెక్ట్ ఉంటే చాలు. అంతర్గత అది కూడా మిథ్య, దాని నుంచి భయం. మళ్ళీ అదో సంసారం పెట్టినావు నీకు నాకు. సో నువ్వు ట్రీట్ మీ లైక్ ఎ ఫ్రెండ్ ఆర్ ఎ ట్రీ అట్లా. సో దానివల్ల ఏంది, హెల్తీ నువ్వు గురువు అనగానే విషయం సీరియస్ అవుతుంది. అసలు నేను చాలా చిచ్చోన పడిపోయాను. నాకు అసలు నాలో సీరియస్నెస్ నువ్వు విషయాన్ని గంభీరంగా చెప్తాగా నేను గంభీరంగా లేను. అయ్యా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తూ అసలు నేను కన్ఫ్యూజ్ కాదు, నా స్థితిని నేను డిక్లేర్ చేస్తున్నా. నిజానికి అట్లా అనిపించుకోవాలని ఉంటుంది. ఒక బ్యూటిఫుల్ స్టోరీ ఉంటుంది. అందరూ ఒకడు ఉంటాడు, వాడిని ముసలుడు అయినా ఎవరు పట్టించుకోరు. పండిత్జీ అనిపించుకోవాలని అతని కోరిక. ఎవడన్నాడు ఎవరెవరినో పండిత్జీ అంటే తీడలేస్తుంటుంది. ఈ అమ్మాయి ఎవడే ఉన్నట్టు దాన్ని అంటలేరు. నేను కూడా అప్పటికి పోయిటరీ రాసిన 2-3 సార్లు పుస్తకాలు రాసిన, అందులో అయినా అనకపోయిరని. సో ఆ ఊర్లో తెనాలి రామకృష్ణ ఉన్నాడంట. ఏం తాత ఇట్లొస్తేవి అంటే, ఏం లేదు మనోడా, నాకు పండిత్జీ అని అనిపించుకోవాలని కోరిక. ఏనా కొడుకు నేను పుస్తకం ఆవిష్కరణ సభలు పెట్టిన, సన్మానాలు చేసిన, అందరూ దశరథ్ అంటారు కానీ పండిత్జీ అని ఎవడంటలేడు. అది ఎట్లా అంటారో నాకు అర్థం కావట్లే. ఎదురు చూసిన ఇప్పటికీ. అంటే రివర్స్ మెకానిజం పనిచేస్తుంది. నువ్వు ఒక పని చేయి, రేపు తిరణాలు ఉంది కదా, నేను మా పిల్లవాడిని ఒకడిని పంపిస్తా అని చెవులో రా అని చెవులు ఇది చెయ్యి అన్నాడు. ఆ తర్వాత తిరణాలు అందరూ 1000 మంది జనాలు వచ్చారు. ఈ పిల్లగాడిని వాడు బొట్టు పెట్టుకుని వచ్చాడు ఐడెంటిటీ కోసం. రాగానే తెనాలి రామకృష్ణ చెప్పినట్టు డ్రామా స్టార్ట్ అయింది. ఆ పిల్లగాడిని పట్టుకొని దవడ బల కొడితే, ఎందుకు కొడుతున్నావు అంటే, ఈ లంబడి కొడుకు నేను ఏడ కనిపిస్తే ఆడ పండిత్జీ అని వాడు రెచ్చగొడుతున్నాడు నన్ను. ఇంకోసారి పండిత్జీ అన్నాం అనుకో నా కొడుకు నేను చంపేస్తా అని చెప్పి వెళ్ళిపోయిందంట. ఆ నెక్స్ట్ డే ఊర్లో ప్రతి ఒక్కడు ఏం పండిత్జీ మంచిగున్నావా, నువ్వు అట్లా అన్నప్పుడల్లా కోప్పడు బయటికి. ఇంకోసారి అంటే మీ తలకాయలు తీస్తే రాజకాడ ఇస్తే ఏమనుకుందా, నన్ను పండిత్జీ అంటారా మీరు, నేను కాదు అట్లా అంటూ ఉండు. సంవత్సరం కలిసి నువ్వు పండిత్జీ చేస్తే నువ్వు లోపల ఎంజాయ్ చేయి. ఇప్పుడు ఎవరెవరైతే గురువు కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ ట్రై చేస్తున్నారు. అదంతా మిథ్యే. ఇక్కడ ఎవడు గురువు ఎవడు శిష్యుడు అసలు అది లేదు. అసలు మామూలు విషయం ఉంది, విషయాన్ని తెలుసుకున్నవాడు తెలుసుకోవాల్సిన వాడు, అక్కడితో అయిపోయింది. సోకాల్ ట్యాగ్స్తో మనకు వచ్చేది లేదు, పోయేది లేదు. అందుకని మనం హాయిగా సరదాగా కూర్చొని పిచ్చాపాటిగా విషయం మాట్లాడుకోవాలి. ఇది నా పర్సనల్. దా ఎంటర్ ద డ్రాగన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేయాలి. ఓకే బేటా, అయిపోయిందా? మీకు అభ్యంతరం లేకపోతే ఇది అడుగు, చెప్పు. అంటే కరెంట్ పాలిటిక్స్ గురించి, ఢిల్లీ లొల్లి వ్యక్తి ముఖ్యం కాదు విషయం ముఖ్యం. ఎందుకంటే మళ్ళీ పాలిటిక్స్ అనగానే ఇప్పుడు మళ్ళీ మనకు లేబులింగ్ స్టార్ట్ అవుతుంది. విషయం ఏంది, విషయమే. అందుకనే వ్యక్తి ముఖ్యం కాదు విషయమే ముఖ్యం. కరెక్టే. మనం ఆ వ్యక్తుల పేర్లు దానికి సంబంధం లేకుండా విషయాన్ని, అది ఎప్పటి నుంచో ఉంది. ఫ్రీడమ్ ముందు ఉంది ప్రొటెస్ట్, ఫ్రీడమ్ తర్వాత ఉంది. ఆ తర్వాత అదొక డెమోక్రాటిక్ రైట్, తర్వాత ఒక లెజిటిమేట్ ఇష్యూ ఉంది. పేపర్ లీక్ అయ్యింది, నీట్ ఎగ్జామ్, స్టూడెంట్స్ చాలా డిస్టర్బ్ అయ్యారు. స్టూడెంట్స్ నుంచి ఒక వాయిస్ బయటకు వచ్చింది, ఫైన్. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి దాని మినిస్టర్ రాజీనామా చేయాలని, ఫైన్. మరి ఆయా పొలిటికల్ పార్టీలు వాళ్ళు ఇన్ని సంవత్సరాలు రాజ్యం చేస్తే ఎన్నోసార్లు లీక్ అయింది. ఎవరు నైతిక బాధ్యతతో చేయలేదు. ఇది ఎట్లా ఉంటుందంటే గతం. నా క్వశ్చన్ కూడా ఇక్కడనే. అయితే ఇప్పుడు వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా, మన CJP అని పేరు పెట్టుకుని,
సో ఒక్క మినిస్టర్ రాజీనామా చేసినంత మాత్రం సిస్టమ్ మారుద్దా? ఇక్కడ విషయం నీకు అర్థం కాలే, అసలు అది కానే కాదు విషయం. ఇది ఏంటంటే మమ్మీ నాకు చాక్లెట్ కావాలని ఏడుస్తున్నాడు, అమ్మ ఇయ్యలే. అప్పుడు అందరూ ఏమన్నారంటే నువ్వు చాక్లెట్ ఇచ్చింటే వాడు ఏడు పాపెట్టుడు అని. అప్పుడు అమ్మ చెప్పింది నేను చాక్లెట్ ఇస్తే వాడు అది తిని ఇంకో దానికోసం ఏడిచి చూడు. దిస్ ఈస్ హౌ ఫంక్షన్స్. ఇప్పుడు చాక్లెట్ ఇచ్చావనుకో, అడగగానే ఇస్తే నా బలహీనత అవుతుంది. అంటే నేను కనుక ఏడిస్తే మా అమ్మ చాక్లెట్ ఇస్తుంది. అట్లనే ఇప్పుడు ఒక మినిస్టర్ రాజీనామా చేయమని కోరితే ఎందుకు చేయనివ్వరంటే ప్రభుత్వం తలొంచినట్టు అవుతుంది. మినిస్టర్ రాజీనామా కోరగానే ప్రధానమంత్రి కూడా రాజీనామా చేయాలంటారు నెక్స్ట్. అప్పుడు ఇంకా పెద్ద ఆందోళన అవుతుంది. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం, ఇదంతా అందరికీ తెలుసు. ఇప్పుడు ఎవరు పొలిటికల్ పార్టీలు వాళ్ళ బ్రౌనీ పాయింట్స్ జమ చేసుకుంటా ఉన్నారు. అట్లా అఖిలేష్ యాదవ్, అట్లా రాహుల్ గాంధీ ఇప్పుడు ప్రధానమంత్రి నివాసం దగ్గర ధర్నా చేశారు. అసలు ప్రధానమంత్రి నివాసం దగ్గర రాష్ట్రపతి కూడా ధర్నా చేసే అవకాశం ఇయ్యరు, ఎల్ఓపి అంతా. కానీ ఈవెన్ ఈ గవర్నమెంట్ కూడా వేచి చూసే ధోరణి చేస్తుంది. అంటే ఇప్పుడు అటుపక్క ఎక్కువ మీడియా వెళ్తుంది కదా. ఇప్పుడు రాహుల్ గాంధీని ఎంబడే తరిమేశారు అనుకో, అది మీడియా పాయింట్ కాదు. అందుకని 1.5 hour అక్కడే ఉండనిచ్చి అరెస్ట్ చేశారు. ఇప్పుడు మెల్లగా అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యింది. ఈ రాజకీయ పండితులు చూస్తూ ఉంటారు, అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ లోపల ఇదేమన్నా దెబ్బ కొడుతుందంటే ప్రధానమంత్రి ఏం చేయాలి, ఆ పార్టీ లీడర్ స్టేట్మెంట్ ఇవ్వాలి, దీన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారు. ఇదంతా ఒక ప్రజలకు సంబంధం లేని అధికారం నిలుపుకోవడం కోసం చేసే పొలిటికల్ పార్టీ డ్రామా. అయితే స్టూడెంట్స్ ఫస్ట్ వాయిస్ రేజ్ చేసిర్రో ఈవెన్ వాళ్ళే బయటకు వచ్చి చెప్తున్నారు ఇది మెల్లమెల్లగా పొలిటికల్ లీడర్స్ హైజాక్ చేసేసారు మూమెంట్. సో నేను ఫస్ట్ అనుకున్నది ఒకటి, కానీ ధర్నా జరిగినప్పుడు లేవనెత్తుతున్న అంశాలు వేరే ఉన్నాయి. హఠాత్తు కూడా స్టేజ్ మీద ఎక్కి కాశ్మీర్ అంటే హఠాత్తుగా ఇప్పుడు ఉదాహరణకి పెళ్లికి వచ్చి చావు వార్త మాట్లాడినట్టుంది. అంటే హఠాత్తుగా ఎవరిది వాళ్ళు చెప్పేసారు. అందుకని స్టేజ్ ఇచ్చినప్పుడు నువ్వు ఎవరికి ఇస్తున్నావో తెలియదు, ఇస్తావు. ఇప్పుడు నీకు స్టేజ్ ఇస్తాను, నువ్వు హఠాత్తుగా బయటకు వచ్చి నువ్వు జైలు పాలిస్తున్నావు, ఎటు పోవాలి నేను? అప్పటికప్పుడైతే చొక్కబట్టి లాగి కిందికి వేయలేము. సో అక్కడి నుంచి నేరేషన్. సో ఇప్పుడు ఒకప్పుడు ఉన్నదంతా వేరే వార్ఫేర్ అయితే ఇప్పుడు నడుస్తుంది నేరేషన్ వార్ఫేర్. సో ఈవెన్ కుటుంబ సభ్యులు కూడా నేరేషన్ వార్ఫేర్ చేస్తున్నారు, వాళ్ళకి తెలుస్తలేదు. కానీ అంటే నా గురించి ఎవరెవరు ఏమనుకోవాలి అన్నట్టుగా వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఎవరేమనుకుంటున్నా పర్వాలేదంటే వాల్యూ పోతుంది. సో ఇది ఒక స్మాల్ స్కేల్లో ఏం జరుగుతుందో అదే పెద్ద స్కేల్లో జరుగుతుంది, అదే ఇండస్ట్రియల్ స్కేల్లో కూడా జరుగుతుంది. ఇది కొంచెం అర్థం చేసుకోవాల్సిన విషయం. మనం ఏదో ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాడిని కాదు. ఇంకోటి అవసరమైతే నువ్వు పొలిటికల్ పార్టీ ఎంచుకోవచ్చు, అది నా ఇండివిజువల్ రైట్ బై. సో దాంట్లో ఏం లేదు. సో నాకు మన పాలసీస్ పరంగా పార్టీని ఎంచుకుంటాం అంతే, ఫుడ్ పరంగా హోటల్ ఎంచుకున్నట్లు. వ్యక్తిగతంగా ఏమీ లేదు ఇక్కడ. అందుకని ఈ ప్రొటెస్ట్లు ఇవన్నీ ఉండాలి, ఇట్లాంటి ప్రొటెస్ట్లు ఇంకా జరగాలి. తద్వారా మీడియా ఛానల్స్కి మంచి టైంపాస్ అవుతుంది. తర్వాత దేశం యొక్క అభ్యున్నతికి వీటికి ఏ సంబంధం ఉండదు, కానీ ప్రజలకి బోర్ వస్తుంది. ఇప్పుడు ఎవ్రీ 4-5 yearsకి ఇప్పుడు మోడీ 3rd term, 4th term కూడా వచ్చాడే అనుకో, చాలామంది పొలిటికల్ కెరియర్స్ ఎండ్ అయిపోతాయి. ఆల్రెడీ అరవింద్ కేజ్రీవాల్ది ఎండ్ అయిపోయింది. ఇప్పుడు అందరూ ఒకటే ఆలోచిస్తారు, సత్యం ఉందా అవన్నీ అనవసరం. నెక్స్ట్ టైం ఏదైనా మోదీ రావద్దంటే అప్పటి వరకు ఒక బాయిలింగ్ ఇష్యూ కావాలి. సో అనుకుంటున్నారు ఇష్యూ చేద్దామని, ఆ ఇష్యూని నాన్ ఇష్యూ ఎట్లా చేయొచ్చు అనేది ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఉదాహరణ నేను కూడా పాలిటిక్స్లో ఉంటే నేను ప్రొటెస్ట్ గురించి ఆలోచించాను. ప్రొటెస్ట్ ఎట్లే జరిగినా డ్యామేజ్ ఏమన్నా కాకుండా జరుగుతుందా, ఇదేమన్నా నేషనల్ మూవ్మెంట్ అవుతుందా, ఇప్పుడు ఢిల్లీలో ఉన్నది కాస్త రాష్ట్రాల్లోకి వెళ్తుందా, అంటే దాన్ని న్యూట్రలైజ్ ఎట్లా చేయాలి. ఇప్పుడు షహీన్ బాగ్ మూవ్మెంట్ అయినప్పుడు 1 సంవత్సరం పాటు ఉన్నది ఒక ప్రొటెస్ట్. అసలు సుప్రీంకోర్టు కూడా వాళ్ళని అక్కడి నుంచి జరపడానికి లేదు అని చెప్పింది. అంటే ప్రజల్లో అన్రెస్ట్ వస్తే నెత్తులు వలగొట్టేసుకుంటారు, అదొక విదిన్ నో టైం ఒక వైలెన్స్గా మారిపోతుంది. ఆ తర్వాత షహీన్ బాగ్ అనే దాన్ని అన్ని రాష్ట్రాల్లో అన్ని క్యాపిటల్ సిటీస్లో చేయాలని ట్రై చేసారు. అప్పుడే కోవిడ్ వచ్చింది, పొద్దున్న లాట తీసుకుని కొడితే లేచి వెళ్ళిపోయారు అంతే. సో టైం కోసం చూస్తుంది వ్యవస్థ ఎప్పుడు ఇంతే. మన రోమన్ హిస్టరీ నుంచి మన బ్రిటిష్ ఎరాలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వాట్ ఎవర్ ఇట్ మే బీ, హ్యూమన్ బీయింగ్ అండ్ హిస్ మైండ్ ఈజ్ ఆల్వేస్ ది సేమ్. ఒకడు పవర్ని పట్టుకుని ఉన్నవాడు ఒక పవర్ కావాలనుకుంటున్నవాడు. ఈ ఇద్దరి మధ్యన జరిగే యుద్ధమే ఈ పాలిటిక్స్ అంతా. ఇది ఎప్పుడూ ఉంటుంది, దీంట్లో పెద్ద అనాలిసిస్ చేసి పీకేది ఏమీ లేదు. సో నా దృష్టిలో అది వేస్ట్ ఆఫ్ టైం. సరదా అనాలిసిస్లు బ్రహ్మాండంగా చేద్దాం. సో ముందే ఒక డిస్క్లైమర్ పెట్టాలి, నేను అజ్ఞానిని, నాకేం తెలియదు, కానీ నోటి తీట వల్ల ఈ అనాలిసిస్ చేస్తున్నాను.
ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని పెట్టాలంటే. డిస్క్లైమర్. అందుకని నాకు పాలిటిక్స్ గురించి ఏ అవగాహన లేదు. ఎందుకంటే వెంటనే కామెంట్స్ పెడతా ఉంటారు, వాళ్ళకి ఏ అవగాహన ఉండదు కాబట్టి. లేదా నిజంగా అనాలిసిస్ చేయొచ్చు అంటే జెన్యున్గా అనాలిసిస్ చేయొచ్చు. మన భారతదేశం ఏంది, ఇప్పుడున్న ఎకానమీ ఏంది, ఇప్పుడున్న పార్టీస్ ఏంది, ఇంతకుముందు ఉన్న పార్టీస్ ఏంది, ఒకప్పుడు పొలిటికల్ సినారియో ఎలా ఉండేది, ఒకప్పుడున్న పొలిటీషియన్స్ వాళ్ళ నిబద్ధత ఎలా ఉండేది, ఇప్పుడు ఏ అపోజిషన్ లీడర్ అయితే 2000 అన్నా హజారా మూవ్మెంట్ జరిగినప్పుడు పార్లమెంట్లో నిలబడి రాహుల్ గాంధీ స్పీచ్ ఇచ్చిండు. సో డూయింగ్ ధర్నాస్ లైక్ దిస్ అండ్ స్టూడెంట్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి చేయడం ఉండేది, దిస్ ఈస్ అగైనెస్ట్ డెమోక్రసీ. ఆల్ దీస్ పీపుల్ ఆర్ ట్రాప్లింగ్ ద డెమోక్రసీ అని చెప్పి స్పీచ్ ఇచ్చిండు, అక్కడ బలలు జరిచిండ్రు. ఇప్పుడు అదే రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ గుడ్, ఇట్ ఈస్ దేర్ రైట్. వాళ్ళు ఏం చేశారు, అసలు వాళ్ళు ఏం తప్పు చేశారు? అట్లాంటి స్టూడెంట్స్ మీద మీరు లాఠీ తీసుకొని కొడతారా? మరి స్టూడెంట్స్ ఎంతెంత పిచ్చి పనులు చేశారు. చాలా చాలా కెమెరాలు ఉన్నాయి కాబట్టి మనం ఊహించినంత పిచ్చిగా అనిపిస్తున్నది. ప్రైవేట్ పార్ట్స్ చూపించారు, భారతదేశాన్ని తిట్టారు, ప్రధానమంత్రిని తిట్టారు, పార్లమెంటును కూలగొడతా అన్నారు, ప్రధానమంత్రి వాళ్ళ అమ్మని తిట్టారు. దీనికి నీట్ ఎగ్జామ్కి ఏం సంబంధం? ఆర్మీ పర్సనల్స్ని తిట్టారు, ఆర్మీ ఆఫీసర్స్ ఉంటే క్యాబులు పట్టి గుంజారు. ఇదంతా నాకు తెలియదు, నేను ఢిల్లీ పోలే. వీడియోలో ఇది కనిపిస్తుంది, అది కనిపిస్తుంది. సో చర్య ఉంటుంది, ప్రతిచర్య ఉంటుంది. అందుకని ఇది ఇలాగే ఉంటుంది. సో ఏదేమైనా నా యొక్క చిన్న కన్సర్న్ ఏంటంటే, నిజమైన విద్యార్థి ఈ గొడవల్లో కొట్టుకుపోతాడేమో. అంటే రియల్గా చదివేవాడు ఆ గొడవలో ఉండి వాడి ఫుటేజ్ పడి వాడు తెలుసో తెలియక రాయేసాడు అనుకో ఆవేశంలో. ఇప్పుడు మొత్తం హై రెజల్యూషన్ ఏఐ మొత్తం జనరేట్ చేసి ఇచ్చేస్తుంది ఫొటోస్, స్టాక్ ఫొటోస్. ఒక 1 month తర్వాత సమ్మన్స్ వస్తాయి, గుంపులు ఎందుకు పట్టుకపోరు. నువ్వు ఎక్కడో ఛాయ్ తాగుతుంటే ఇద్దరావు భయం తీసుకుని వెళ్ళిపోతారు. ఇలా ప్యాంటు ఇట్లా ఇట్లా అంటారు, జారుతుంది కిందికి, కట్టు తీసుకొని పిర మీద కొడతారు. ఇది జరుగుతుంది. మొన్న సంబల్లో చాలా పెద్ద వైలెన్స్ జరిగింది. 150 కుటుంబాలు ఇల్లు తాళలేసి వెళ్ళిపోయినాయి, లేవు. ఎక్కడ పోయారు? ఏ పొలిటికల్ పార్టీ హెల్ప్ చేస్తుంది? అందుకని గుంపును చూసి నువ్వు విర్రవీగకు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేందో అప్పుడు చెక్ చేసుకోవాలి. ఒంటరిగా నువ్వేం చేయలేవు. ఓన్లీ జ్ఞానం ఒక్కడే ఒంటరిగా ఉంటాడు. అంటే వాడు అబ్సల్యూట్ బ్యాలెన్స్గా ఉంటాడు. వాడి మైండ్ కానీ వాడి మాట కానీ వాడిని పడగొట్టడం కష్టం. ఓకే, విద్య గురించి వచ్చింది కాబట్టి లాస్ట్ విద్యార్థులకు నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, నిజమైన విద్య మీరు అభ్యసించినప్పుడు నిజమైన విద్య మిమ్మల్ని ఎప్పటికీ నిరుద్యోగులుగా మిమ్మల్ని మిగల్చదు. దాని అర్థం తెలుసుకొని కరెక్ట్గా అభ్యసించండి. మీకు కావాల్సిన పని మీరే. నువ్వు చెప్పిందని నేను సింపుల్గా చెప్తా, ఏదో పని చేసుకుని హ్యాపీగా బతకండి. అట్లా నువ్వు అట్లా అనుకున్నంత సింపుల్గా ఎట్లుంటుంది ప్రశాంత్? అంబిషన్స్ ఉన్నాయి, చిన్నప్పటి నుంచి స్పూన్ ఫెడ్ చేసిర్రు. అయ్యా మీరు చెప్పిన ఒక్కొక్క మాట నాకు నీ బుద్ధి లేక నీకు తగిలినాయి. మిగతా ఎట్లుంటది? ఎవరికైనా తగలొచ్చనే. ఇగో ఒకసారి అచ్చంపేటలో శంకరయ్య తెలుసమ్మా? శంకరయ్య అయ్యగారు అంటే అప్పటికి శంకరయ్య లాస్ట్ ఇయర్లో ఉన్నాడు. నేను అప్పుడే సిటీకి వచ్చి పోతున్నా. ఏం చెప్పినా చాలా ఉంది శంకరయ్యకి నాకు మధ్యన. అది వేరు. అది ఏం సంపాదిస్తుందని అడిగితే యానిమేషన్లో నాకు 12,000 అని చెప్పిన. అమ్మ అయ్యగారికి 12 సంవత్సరానికి 12,000 ఇచ్చి బట్టలు పెడతా అయ్యగారు అని అడిగాడు. ఓహో వీడు పాలేరు అనుకుంటున్నాడు. సరే ఆయనకంటే అర్థమైంది. రెండో ఏంటంటే శంకరయ్య ఆల్మోస్ట్ ఒక 1 or 2 years చచ్చిపోతాడు అన్నప్పుడు ఆ ఇంటి బయటే కూర్చున్నాడు. నేను అవుతున్నా, హనుమంతరావు కొడుకు కదా నువ్వు అంటే, అవును శంకరయ్య గారు. నేనేదో అడవిడికి పోతున్నా, ఇట్లా కూర్చుందిరా. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తాం? ఆడనే ఉంటున్నావు హైదరాబాద్లో, ఉద్యోగం బాగుందా? వాళ్ళు అడిగే ప్రశ్నలు ఇవి. ఇప్పుడు నాయనమ్మ అడిగితే ఏమడుగుతుంది? ఒకటే ప్రశ్న రిపీట్ అవుతూ ఉంటుంది, మైండ్లో ఏమి లేదు. సరే నువ్వేం చేస్తావో తెలియదు అయ్యగారు, మీ నాయన పేరు నిలబెట్టాల్సి ఉంటుంది అన్నాడు. సో కింద పేపర్ ఉంటే రాసి ఇట్లా నిలబెట్టిన. ఇంతే. సో మీ నాన్న పేరు నిలబెట్టాలంటే జస్ట్ వంశం పేరు అంటే వంశం పేరు రాయండి, ఇట్లా రాసి ఇట్లా ఉండాలి. ఇంతటి దానికి అనవసరం కష్టాలు పడకండి. బుద్ధి లేని చాలా చెప్తారు మరి వాడే నిలబెట్టలే. ఆడేమో బీడీలు తాగుతున్నాడు, నాకు చెప్తున్నాడు మీ అయ్యే పేరు నిలబెట్టామని. ఎవరి పేరు ఎవరు నిలబెట్టాలి అంటే అది ఏందో కూడా తెలియదు. నిలబెట్టడం అంటే వాట్ ఈజ్ ఇట్? నాకైతే ఆయన ఎవరు అండర్స్టూడ్. ఎట్లా నిలబెడతావు? పోనీ నేను నిలబడితే నువ్వు నిలబడుతుంది అంటే నేను పక్క జరిగితే ఊసి కింద పడుతుందా?
నాకు ఇవి పట్టుకోలేరా బాబు. అసలు ఎంత ట్రై చేసినా నాకు కొంచెం కూడా సీరియస్నెస్ లేదు. మా నాన్న పట్ల నాకు హృదయం ఉంది, బాత్కతం. నేను ఒక వాక్య చెప్పాలా? చెప్పు, అయితే మామూలు భాషలో చెప్పు, సంస్కృతంలో. ఇప్పుడు వీడియోలు చేస్తుంటే మా ఫ్రెండ్స్ కొలీగ్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా నాకు ఉచిత సలహాలు ఇస్తుంటారు. ఇది ఇట్లా పెట్టు, అది అట్లా పెట్టు, ఇట్లా చేయొచ్చు కదా, మరి మీరు ఒకటి స్టార్ట్ చేయొచ్చు కదా అనుకొని నేను నవ్వుకుంటాను అంతే, చిన్న. సరే, సంసార సలహాలని ఎక్కడన్నా పెట్టేసి నేను తీసుకోవట్లేదు, నాకు లోపల అనిపించి నవ్వుకుంటున్నా అంతే. వాళ్ళందరూ ఇంపార్టెంటే. అక్కడ చెప్పేవాళ్ళు లేకపోతే కూడా బోర్ వస్తుంది టైంలో. అందుకని ఓకే, అందరూ తీసుకుంటారు, కారమా ఇది ఒక నడుస్తూ ఉంటుంది, అందుకని నడవని. ఓకే. సో నేను పర్సనల్గా నువ్వు ఇట్లా నాతో పాడ్కాస్ట్ చేయడం నేను చాలా ఎంజాయ్ చేస్తాను. సో ఎప్పుడు నీకు సమయం దొరికినా వి టాక్ అబౌట్ థింగ్స్. సో జనాలు నిన్ను చూస్తారా నన్ను చూస్తారా అన్నది నాకు ఆసక్తి లేదు. ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ హాయిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దానికి ఎవరిదో ఒకరిది వాణి కానీ బాణి కానీ పాణి కానీ ఉపయోగపడితే మంచిదే. ఈ 3 పదాలు తెలుసా నీకు అర్థం? వాణి అంటే వాక్కు, బాణి అంటే ఒక ట్యూను, పాణి అంటే ఒక షేక్ హ్యాండ్, పాణిగ్రహణం అంటారు కదా. ఈ అడవిలో ఏమీ లేని చోట ఉన్నవాడికి చాలా పెద్ద సంసారం ఉండొచ్చు. అందరి మధ్యనే ఉన్న నాకు ఏ సంసారం లేకపోవచ్చు, ఆలోచన రూపం. దానికి రామకృష్ణ పరమహంస చెప్పిన స్టేట్మెంట్ ఐ థింక్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్. ఏం చెప్పాడంటే, పడవ నదిలో ఉండవచ్చు కానీ, పడవ నీటిలో ఉండవచ్చు కానీ పడవలో నీరు ఉండరాదు. అట్లా నీవు ప్రపంచంలో ఉండు కానీ నీలో ప్రపంచం ఉండరాదు. నాకు తెలిసి ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రెవల్యూషన్ ఇన్ స్పిరిచువల్ హిస్టరీ. అంటే సింప్లెస్ట్ ఫినామినా. నువ్వు ఇది పట్టుకో, నో ప్రాబ్లం. కానీ ఇది నీ మనసులో ఒక వస్తువుగా ఇది నాదని తిష్ట వేసుకొని కూర్చోడమే బాధకి బీజం పడి. నువ్వు 1,00,000 వస్తువులు పట్టుకో, నీ జీవితంలో అవసరమైతే 1,00,000 పనులు చేయి, కానీ వాటి పట్ల తాదాత్మ్యత ఉంది చూడు, అది ఇన్విజిబుల్గా ఉంది. ఒకడున్నాడు సర్వసంగ పరిత్యాగం కూర్చున్నాడు. నేను ఇప్పటికి గమనిస్తున్న ఊర్లలో నాకేం అక్కర్లేదంటారు, వాళ్ళకి ఎంతులేని ఆసక్తులు ఉంటాయి. వాడు బయటికి చెప్పాడు కానీ లోపట మురిగిపోతూ ఉన్నారు. వెళ్దాం ఈరోజు. ఓకే, బాయ్.